జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రసాయనాలు వాడి చేతికొచ్చే పంటల వల్ల లాభాలు రావచ్చేమో కాని ఆ ధాన్యాన్ని కాయగూరల్ని తినడం వల్ల క్యాన్సర్ లాంటి జబ్బులొస్తున్నాయి. ఆహారాన్ని ఔషధంగా తీసుకోవాల్సింది పోయి ఔషధాన్నే ఆహారంగా తీసుకునే పరిస్థితికి వెళ్ళిపోయాం. ఈ బాధలు పోవాలంటే సేంద్రియ వ్యవసాయం తప్పనిసరి. మా అమ్మని చూడండి, సుందరమ్మ గారు. నమస్కారం. 70 ఏళ్లు దాటినా బీపీ, షుగర్, ఆయాసం ఏమీ లేవు. జ్వరం వచ్చి పుష్కరం దాటింది. అది కూడా మా ఆయన చీకట్లో చూసొచ్చింది. చాలా సంతోషం సార్. చివరిగా జే న్యూస్ ప్రేక్షకులకి మీ సందేశం చెప్తారా? ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్కి కేటాయించే సమయంలో 10వ వంతు భగవద్గీతకి కేటాయించండి. అందులో శ్రీకృష్ణుడు జీవిత పరమార్థాన్ని చెప్పాడు. ప్రతి ఒక్కరూ ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మన జన్మకి సార్థకత దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్కారం అమ్మా. శివరాం, భోజనం ఏర్పాట్లు చూడు. ముందే ఏర్పాటు చేశానన్నయ్య. పదండి. సార్, ప్రకృతిని ఆస్వాదిస్తూ భోంచేయాలన్న మీ కోరికని మన్నించండి సార్. ఇంకొకసారి తప్పకుండా వస్తాం. మంచిదమ్మా. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ఉంటాం సార్. థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పావు నాన్నా. అన్నయ్యని టీవీలో ఎంతమంది చూస్తారో. దిష్టి తీయొద్దునా? బావగారు, నా కొడుకు సీను వల్లే మీ ఘనత ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. అల్లుడు, ఘనతని తెలియపరచడంలో గొప్పతనం లేదు, ఘనతగా పెంచుకోవడంలో గొప్పతనం ఉంది. ఆద్యా, నీ పని గోవింద. మామయ్య చేతిలో నీకు భజనే. నాకెంత హ్యాపీగా ఉందో. కొంచెం ఓపిక పడితే అమెరికా మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. ఎవరింత సౌండ్ పెట్టారు? రామలక్ష్మి! రామలక్ష్మి! బిట్టు రారా, నీకు దండం పెడతా. రామలక్ష్మి రా! ఆచారాలు పాటిస్తామని, పద్ధతిగా ఉంటామని ఇంటర్వ్యూ ఇచ్చే 5 నిమిషాలు కాలేదు. మీరు చేసిన పనికి వాళ్ళుండుంటే కట్టుబాట్లు అనేవి కేవలం మాటల వరకే గాని చేతల్లో లేవని ఎగతాళి చేసేవాళ్ళు. క్షమించండి నాన్న. అసలు ఆ పిచ్చి వస్తువులు ఇంట్లోకి ఎలా వచ్చాయి? ఇదిగో ఈ పిల్లే తెప్పించింది. తెచ్చినా ఏం చేస్తున్నా నీ కోడలు అభ్యంతరం చెప్పకుండా చూస్తూ ఊరుకుంటుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారమ్మా? అమ్మకి తెలియదు నాన్న.
దాన్ని ఎలా వాడాలో రామలక్ష్మికి తెలియదు. నువ్వు నేర్పించావా? అది అడిగిందా? రెండూ కాదు, టెక్నికల్ గా ప్రాబ్లం వచ్చింది. ఇంకొకసారి అలా జరగదు. అక్కర్లేదు సీను, మావయ్య. దాన్ని తీసుకెళ్లి గోదాట్లో విసిరే. అలాగే మావయ్య. ఏయ్ సిను, ఏయ్ డప్పు ఫెలో, ఆగు. ఏయ్ ప్లీజ్ డప్పు ఆగు. అది నాకు మా మామ ఇచ్చిన గిఫ్ట్. దాన్ని ఏం చేయొద్దు ప్లీజ్. డప్పు ఆగమంటుంటే. డప్పు డప్పు వెయిట్. డప్పు 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 డప్పు. డప్పు ప్లీజ్ ప్లీజ్ డప్పు డప్పు ప్లీజ్. No. హలో, ఇలా చూడు. నువ్వు ఏడిస్తే నేను చెప్పేది నీకు సరిగా వినపడదు. అరెరెరెరెరె. ఏంటిది? మరి ఇంత ఎమోషనల్ అయిపోతావా నువ్వు? నువ్వు ఏడిపించడమే గాని ఏడుస్తావని నాకు తెలియదే. ఒట్టు. ఓ గోతారమ్మ తల్లి, పొగరు బతుకు రోషం వస్తుందని విన్నాను కానీ కుమిలిపోతూ ఏడుస్తారని తెలియదు. అయినా ఏడవకుండా ఎందుకుంటారులే. నాది అనుకున్నది ఏదైనా పోతే ఆటోమేటిక్గా ఏడుపొస్తుంది. మా మామయ్య నన్ను ఎప్పుడూ కొట్టలేదు. 25 ఏళ్ల వయసులో నా మీద చేయి చేసుకున్నారంటే దానికి కారణం నువ్వు. నేను సిగరెట్ తాగుతానని, పైకి మంచి అలవాట్లు ఉన్నట్టు నటిస్తానని, దురలవాట్లు ఉన్నట్టు కలరింగ్ ఇచ్చి నన్ను మామయ్య ముందు ఎదవని చేస్తే నాకెంత నొప్పిగా ఉంటది. అందుకే నిన్ను తెప్ప కొట్టాలని ప్లాన్ చేశా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.